ఎవ్రీవన్. స్వామిలకి అయితే ఈరోజు అయితే భిక్ష పెట్టుకున్నాము. నానమ్మ వాళ్ళ ఇంట్లో ఇవాళ సోమవారం కాబట్టి వీరభద్రులు పూజ అయిపోయాక నైవేద్యం పెట్టేసి తర్వాత ఇంకా అన్ని వెరైటీస్ అయితే ఒక్కొక్కటి చేసాము. గులాబ్ జాము, గారి, పులిహార, పప్పు, టమాటో, వంకాయ, బంగాళదుంప, తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ కూర, దొండకాయ మసాలా పెట్టి కూర, రసము అన్నీ పెట్టాము. సో అప్పడాలన్నీ వేపిసాము. తర్వాత అయితే స్వామిలందరూ వీరభద్రుల దగ్గర దండం పెట్టేసుకొని తర్వాత అయితే దీపారాధన చేస్తారు వీరభద్రుల దగ్గర. తర్వాత అయితే ఇంకా అందరికీ అయితే పెట్టేసాము. సో ఇంకా 15 మందిలో ప్రస్తుతానికి ఫస్ట్ 9 మందికి అయితే పెట్టాము. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు రావాలి 6. సో ఇలా 15 మందికి, ఇంట్లో 15 మొత్తం 30 మందికి. ఈ ఇయర్ అయితే చిన్నోడు పుట్టడం వల్ల ఒక 20 మందికి పెట్టుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఒక 5 మందికే పెట్టుకునే వాళ్ళము. ఇంకా చిన్నోడు పుట్టడం వల్ల చాలా స్పెషల్గా అయితే వినాయక చవితిలో ఎవ్రీడే స్పెషల్గానే చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీతో, ఈ ఇయర్ చిన్నోడితో. సో అందరికీ అయిపోయాక వాళ్ళు కాసేపు భజన చేశారు. సో వీడియో అయితే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి తీసింది, సరిగ్గా తీయలేదు అది. సో నెక్స్ట్ అయితే అందరినీ ఆశీర్వదించేశారు. అన్నదాత సుఖీభవ అంటారు కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాము. సో ఇలా అయితే జరిగింది. ఇంకా